మై డియర్ అక్క చెల్లెళ్ళు ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి పొద్దున్న సాయంత్రం అనవసరంగా తలస్నానాలు చేసి 4 రోజుల్లో మంచాన పడకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత పొద్దున్నే అంటే మనం ఏ 4 గంటలకో లేస్తే కానీ సూర్యోదయానికల్లా మన పూజ అయిపోదు. అంత పొద్దున్నే తలస్నానం చేసి ఆరిన జుట్టుతో మనం జడ వేసుకొని అలాగే దీపారాధన పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి తెల్లారిపోతుంది. ఇంకేముంది ఇంట్లో పనులలో పడి అసలు మన హెల్త్ గురించే మర్చిపోతాం. అలా 2-3 రోజులు చేసామా సరే, ఇంకా అంతకుమించి చేసామా ఇంకా దాని తర్వాత మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. జలుబుతో ఆగిపోతుందా, దాని తర్వాత ఫీవర్, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అనవసరంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, మనం కూడా ఇబ్బంది పడ్డట్టు అవుతుంది. మళ్ళీ ఇది సరిపోదన్నట్టు అదనపు హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ ఎందుకులే కానీ వారానికి ఒకసారి చేస్తే సరిపోతుందబ్బా తలస్నానం. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు వారానికి ఒకసారి లేదా 2 సార్లు చేసుకోండి. అంతకు మించి మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాలి అని రూలే లేదు. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు అసలు డైలీ తలస్నానం చేయకూడదంట. ఇక ఫాస్టింగ్ల విషయానికి వస్తే కార్తీక సోమవారాలు లేదా కార్తీక పౌర్ణమి ఈ రోజుల్లో ఉండడానికి ప్రయత్నించండి. కానీ రోజు నెలంతా ఉంటాము అంటే ఇంకా మన పని అయిపోయినట్టే. సర్లే అవన్నీ పక్కన పెడితే కొంచెం మీ హెల్త్ గురించి కూడా చూసుకొని చేసుకోండి. ఇంతకీ కూర ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.